ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, గత తమ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగిందని, గతంలో సీనన్న నాయకత్వంలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తెచ్చి అమలు పరిచారని మాజీ కౌన్సిల్ అనంతరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పనిచేసే అదృష్టం తనకు దక్కిందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు గతంలో అభివృద్ధి జరగలేదని వక్రీకరిస్తున్నారని, వాటిని మనం అందరం కలిసి తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మన పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకొచ్చి పార్టీని అభివృద్ధి చేయాలని, రానున్నది తమ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. గతంలో నాకు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అవకాశం దొరికింది. గతంలో నేను శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను పిలిచి, తమ్ముడు నేను మా పార్టీలకు ఆహ్వానించాడు. నేను అది ఎంతో సంతోషంగా పార్టీలో జాయిన్ అయ్యి నాకు టికెట్ కూడా అవకాశం ఇచ్చాడు. సార్ సీనియర్ మంత్రిపై నాకంటే ముందు కాంటాక్ట్ చేసి ఇదే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కొద్దిగా అంటే అన్నకు వేరే ప్లానింగ్ చేసి అంటే అవకాశం అన్నకు దొరకలే, ఈసారి నాకు దొరికించిండు. దయచేసి మా గురుపై కూడా నాకు బాగా సహకారం చేశాడు. మా యొక్క మిత్రులు అహ్మద్ సదీర్ అందరు చాలామంది సహాయం చేసి నన్ను ఆ వార్డులో గెలిపించి పార్టీకి చిన్నకు నాయకత్వంలో పనిచేయడానికి నాకు చాలా సంతోషంగానే ఉన్నది. గతంలో చేసిన అభివృద్ధి కూడా చాలా ఉన్నది. కానీ ఆ అభివృద్ధిని కొంతమంది ఇప్పుడున్న వారు దాన్ని వక్రీకరిస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. నాకు తెలిసిన ఏంటంటే, మనం చేసిన అభివృద్ధిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేయలేదు, గత సంవత్సరాలు గత సంవత్సరాలు నిన్న అక్కడక్కడ అంటున్నారు. దయచేసి మీరు ఎక్కడ ఏమైనా కూడా మనం చేసిన అభివృద్ధిని, ఒక హాస్పిటల్ ఏంటి, ఒకటి చాలా బైపాస్ కానీ ఇవన్నీ మనం చెప్పుకోవడం చాలా వెనుకబడుతున్నామని అనిపిస్తుంది నాకు ఎంతో. ఈ మధ్యకాలంలో మనం కూడా వాళ్ళు ఎదుగుదానికి కొంచెం పార్టీని కొంచెం బలోపేతం చేయాలని చెప్పి అధ్యక్షుల వారిని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.